నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పే స్కేల్ సాధనకై వీబీజీ రామ్జీ సిబ్బంది నిరసన. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నాగర్ కర్నూలు ఎంపీడీఓ కార్యాలయం ముందు వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు గురువారం ధర్నా నిర్వహించారు. తిమ్మాజిపేట, బిజినపల్లి, తాడూరు, నాగర్ కర్నూలు మండలాల క్లస్టర్ పరిధిలోని గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది నిరసనలో పాల్గొని మాట్లాడారు. ఏపీఓలు, టీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఈసీలకు చాలీచాలని జీతాలు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొని వస్తున్నామన్నారు. ఈ పథకంలో ఎంతో పని భారం ఉన్నా, తక్కువ జీతాలు అందుతున్నా ఈ పథకంలోని ఉద్యోగులు శ్రమను లెక్క చేయకుండా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పే స్కేల్ కేటాయించి భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా జేఏసీ చైర్మన్ ఎన్ బాలయ్య, కంప్యూటర్ ఆపరేటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మహమ్మద్, అడిషనల్ ప్రోగ్రామ్ అధికారిని రాజేశ్వరి, చంద్ర సిద్ధార్థ, సాంకేతిక సహాయకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాసులు. సత్యనారాయణ, అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్, తిమ్మాజిపేట మండల్, నార్కల్ డిస్ట్రిక్ట్. అయితే ఈరోజు మేము చేస్తున్న ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 20 సంవత్సరాలలో గ్రామీణ ప్రాంతాలలో మేము ఏ ప్రోగ్రాం వచ్చినా కూడా ఉపాధి హామీ పథకం కింద మేము పనిచేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మేము ఎన్నో సంవత్సరాలు మా చిరకాల వాంఛ ఏంటంటే పే స్కేల్ అనేది మా యొక్క చిరకాల వాంఛ. ఆ చిరకాల వాంఛ వాస్తవం కూడా ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్లో మాకు ఇస్తామని చెప్పేసి నమ్మించి మమ్మల్ని గొంతు కోయడం జరిగింది. అదే ఉంపుతోటి మేము నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు నెరవేరుస్తుందనే ఉద్దేశంతో మేము ఈ గవర్నమెంట్ను ఛాయశక్తిలా నమ్మి మా యొక్క ప్రతి ఒక్క ఉపాధి హామీ ఉద్యోగి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరం కూడా ఆ ప్రభుత్వాన్ని నమ్మినాం. ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులను నమ్మినాం. ముఖ్యంగా చెప్పాలంటే మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నమ్మినాం. అదే విషయం కూడా మనకు ఇంద్రవెల్లి మహాసభలో వీళ్ళు గెలిచిన మొదటి ప్రయత్నంలోనే మాకు కూడా పే స్కేల్ను కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రకటించడం జరిగింది. కానీ ఏ సందర్భంలోనో తెలియదు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆపుతున్నామని చెప్పేసి మా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు మాకు ఒక హామీ ఇచ్చారు. ఒక 6 నెలలు ఆగండి, ఖచ్చితంగా అన్నీ మేము కొత్త సంసారం సర్దుమణుగుతుంది, ఆ తర్వాత మనందరము సంతోషంగా ఉంటామని చెప్పారు. అక్క మాటతోటి గౌరవంతో మేము కూడా ఇప్పటి వరకు కూడా మేము 6 నెలలు కాదు అక్క, 2 సంవత్సరాలు మీ మాట మీద గౌరవంతో ఉన్నాము. ఇప్పుడు కూడా మీ మాట గౌరవంతో ఈరోజు మేము కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్కు వ్యతిరేకంగా చేయట్లేదు. మేము చేస్తున్నది ఒకటే, మా యొక్క బాధలు, మా యొక్క పిల్లలు, మా యొక్క భవిష్యత్తు మీ యొక్క చేతుల్లో ఉంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు అందరినీ కూడా శిరస్సు ఉంచి నమస్తే చేస్తూ అడుగుతున్నాము. ఖచ్చితంగా మాకు ఈరోజు మీరు ఈ చర్చల్లో మాకు ఖచ్చితంగా మీరు ఇస్తారని ఆశిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, మమ్మల్ని లేని గుంతమ్మ కోరికలు ఊరట్లేదు మేము. ఎందుకు అంటే, ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉంటే ఇద్దరిని తల్లి కొడుకు అంటే కుటుంబ పెద్ద సమానంగా చూస్తారు. అంటే ఇక్కడ తల్లి కొడుకు ఇద్దరిలో ఎవరంటే ఉపాధి హామీ ఒకటి రూరల్ డెవలప్మెంట్ పనిచేస్తున్నది, ఇంకొకటి వచ్చేసి మనకు డిఆర్డిఐ సెర్పు డిపార్ట్మెంట్ ఉంది. సెర్పు డిపార్ట్మెంట్ వాళ్ళు మహిళా సంఘాలతో చేస్తున్నారు, ఉపాధి హామీ వాళ్ళు కూలీలతో పనిచేస్తున్నాము. ఈ రెండు కూడా ఆర్డీలో భాగమే. కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది పే స్కేలు. వాళ్ళకి ఏ విధంగా పే స్కేల్ ఇచ్చారో మాకు కూడా ఆ విధంగా ఇస్తారని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మిమ్మల్ని మా యొక్క అందరం కూడా 4500 మంది ఉపాధి హామీ సిబ్బందిని ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తించుకుంటాము. భవిష్యత్తులో కూడా మిమ్మల్ని మేము ఎక్కడ మర్చిపోమని మిమ్మల్ని మీ యొక్క ఫోటోలను మా హృదయాలు మా ఇంట్లో పదిలంగా దాచుకుంటామని ఆశిస్తూ ఖచ్చితంగా ఈరోజు మా యొక్క కోరిక నెరవేరుస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాం.